హాయ్, వెల్కమ్ టు లా ప్రపంచం. ఈరోజు మన వీడియోలో ఇండియన్ ఈజ్మెంట్కి సంబంధించిన ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక పార్ట్ 1 అండ్ ఇంట్రడక్షన్ పార్ట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో చాప్టర్ 1, చాప్టర్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ 3 and 4 గురించి ఇంతవరకు డిస్కషన్ చేయలేదండి, అవసరం కూడా లేదు. ఇప్పటిదాకా బిట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎప్పుడూ అడగలేదు కాబట్టి ఆ పార్ట్ని మనం డిస్కస్ చేయడం లేదు. ఇంకా చాప్టర్ 5 గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ 5లో ఏంటంటే ఒక ఈజ్మెంట్ అనేది ఎప్పుడు సస్పెండ్ అవుతుంది, ఎప్పుడు రివేల్ అవుతుంది, ఎప్పుడు ఎస్టింగ్విష్ అయిపోతుంది, ఇలాంటి వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇక ఒక ఈజ్మెంట్ రైట్ అనేది ఎప్పుడు ఎస్టింగ్విష్ అయిపోతుంది అంటే డిజల్యూషన్ రైట్స్ ఆఫ్ ద సర్వెంట్ ఓనర్. ఒక సర్వెంట్ ఓనర్కి సంబంధించి ఏమైనా రైట్స్ అనేవి డిజల్యూషన్ అయిపోయినా కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ సర్వెంట్ ఓనర్ అండ్ డామినెంట్ ఓనర్ ఇద్దరు కలిసి ఏదైనా త్రూ అగ్రిమెంట్ ద్వారా ఈజ్మెంట్ రైట్ క్రియేట్ అయినా, అగ్రిమెంట్ని మనం రిలీవ్ చేసినా కానీ, రివోక్ చేసినా కానీ, లేదంటే ఏదైనా వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకున్నారు, ఇంతవరకే నీకు ఈజ్మెంట్ రైటు అని, ఒక 1 year 2 years అలా పెట్టినా అనుకో, ఆ 1 year 2 years అయిపోయిన తర్వాత కూడా ఎస్టింగ్విష్ అయిపోతుంది. అలాగే ఒకవేళ నీకు నెసెసిటీ అనేది తగ్గిపోయింది, నువ్వు ఏదైతే ఈజ్మెంట్ రైట్ క్రియేట్ అయిందో దాన్ని వాడే అనేది నెసెసిటీ నీకు తగ్గిపోయింది, ఎందుకంటే నీకు ఆల్టర్నేటివ్ ఏదైనా వేరే వేస్ కానీ అలాంటివి క్రియేట్ అయినప్పుడు ఇది వాడడం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా డిస్టింగ్విష్ అయిపోతుంది. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా ఇప్పుడు నువ్వు ఏదైతే వాడుతున్నావో ఆ ల్యాండ్కి సంబంధించి, అంటే ఒక డామినెంట్ హెరిటేజ్కి సంబంధించి నువ్వు పర్మనెంట్ చేంజెస్ ఏమైనా చేస్తే ఆ పర్మనెంట్ చేంజెస్ చేయడం వల్ల కూడా ఎస్టింగ్విష్ అయిపోతుంది. అలా కాకుండా ఏదన్నా ఎర్త్క్వేక్స్ కానీ ఈ భూకంపాలు వీటి వల్ల వాటి స్వరూపమే మారిపోయినప్పుడు కూడా ఈ ఈజ్మెంట్ రైట్ అనేది ఎస్టింగ్విష్ అయిపోతుంది. లేదు సర్వెంట్ హెరిటేజ్ కానీ డామినెంట్ హెరిటేజ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈజ్మెంట్ రైట్ అని అటు వద్దు, నాకు వేరే ఆల్టర్నేట్ చూసుకో అని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమైనా వచ్చినా కానీ అలాంటప్పుడు కూడా ఎస్టింగ్విష్ అయిపోతుంది. లేదంటే 20 years అనేది నువ్వు అసలు ఈజ్మెంట్ రైట్ని వాడుకోవట్లేదు, సడన్గా వచ్చి ఈజ్మెంట్ రైట్ కావాలి అంటే రాదు, అలాంటప్పుడు కూడా ఎస్టింగ్విష్ అయిపోతుంది. ఒకప్పుడు వాడావు, ఇప్పుడు వాడడం లేదు, మళ్ళీ కావాలంటున్నావు, ఇలాంటి అన్ఈవెన్గా ఉన్నప్పుడు కూడా నీకు ఈజ్మెంట్ రైట్ అనేది రాదు. ఒకవేళ ఉన్నా కానీ ఎస్టింగ్విష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా కొన్ని సందర్భాల్లో అనేది ఈజ్మెంట్ రైట్ అనేది ఎస్టింగ్విష్ అయిపోతుంది. ఎలాంటి సందర్భాల్లో సస్పెండ్ అవుతుంది అంటే, ఒకవేళ నువ్వు డామినెంట్ హెరిటేజ్ నీకు ఉంది, నువ్వు సర్వెంట్ హెరిటేజ్ని కూడా కొనుక్కున్నావు, అప్పుడు కూడా ఓనర్ నువ్వు అయిపోయావు. అలాంటి సందర్భాల్లో ఓనరు నువ్వే అయ్యావు కాబట్టి ఇక నీకు ఈజ్మెంట్ రైట్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఈజ్మెంట్ రైట్ అనేది ఓన్ ల్యాండ్ మీద క్రియేట్ అవ్వదు కాబట్టి అలాంటి టైంలో కూడా ఈజ్మెంట్ రైట్ అనేది సస్పెండ్ అవుతుంది. ఇక రివైవల్ ఆఫ్ ఈజ్మెంట్ రైట్ అంటే ఏంటి అంటే, మన ఈజ్మెంట్ రైట్ని మనం మళ్ళీ తిరిగి పొందడం. ఎలాంటి సందర్భాల్లో ఈజ్మెంట్ రైట్ అనేది మళ్ళీ మనకు వస్తుంది అంటే, ఒక 20 yearsకి ముందు, అంటే మన ఈజ్మెంట్ రైట్ వచ్చిన 20 years లోపు ఆ డామినెంట్ హెరిటేజ్ కానీ సర్వెంట్ హెరిటేజ్ కానీ డిస్ట్రాయ్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని తరువాత కొంత టైం తర్వాత మళ్ళీ రీస్టోర్ చేస్తే కనుక, అంటే అవి ఎలా ఉన్నాయో అలా తేగలిగితే కనుక అలాంటి టైంలో మళ్ళీ ఈజ్మెంట్ రైట్ అనేది రివైల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏదైనా బిల్డింగ్స్కి సంబంధించి కానీ ఇంకేదైనా వాటికి సంబంధించి ఏదైనా బిల్డింగ్స్ ఉన్నాయి, అవి డ్యామేజ్ అయిపోయినాయి, అలాంటి టైంలో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసినట్లయితే అలాంటి టైంలో కూడా మళ్ళీ ఈజ్మెంట్ రైట్ అనేది క్రియేట్ అవుతుంది. పోనీ ఈజ్మెంట్ రైట్కి సంబంధించి నువ్వు ఏదైనా కోర్టులో కేసు ఇస్తావు, కోర్టు కనుక ఏదైనా ఆర్డర్స్ పాస్ చేస్తే అలాంటి టైంలో కూడా ఈజ్మెంట్ రైట్ అనేది మళ్ళీ రిస్టోర్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో అంటే రివైల్ అవుతుంది అనమాట. ఈ రివైల్కి సంబంధించి సెక్షన్ 51లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కావాలంటే ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ లైసెన్స్కి సంబంధించి సెక్షన్ 52 అనేది డెఫినేషన్ ఉంది. ఈ సెక్షన్ 52 డెఫినేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పను కానీ ఒకసారి అయితే చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సమ్ టైమ్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైసెన్స్ అండ్ ఈజ్మెంట్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, దట్ టు 2 marksకి మాత్రమే. అలాంటప్పుడు ఈజ్మెంట్ డెఫినేషన్ రాస్తాం, లైసెన్స్లో వచ్చి సెక్షన్ 52లో ఉన్న డెఫినేషన్ రాస్తాం అనమాట. అసలు లైసెన్స్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తారు? ఒక పర్సన్ అనేవాడు ఇంకో పర్సన్కి కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కానీ లైసెన్స్ అనేది ఇవ్వచ్చు.
ఈ లైసెన్స్ ఈజ్మెంట్ ఒకటి కాదండి, ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. మనం ఈజ్మెంట్లో ఏం చేస్తాం, పక్కనోటి ల్యాండ్ని వాడుకొని మన ల్యాండ్ని ఎంజాయ్ చేయడానికి పక్కనోటి ల్యాండ్ని వాడుకుంటాం. లైసెన్స్ ఏంటి, మన ల్యాండ్ ఒకరికి ఇచ్చేస్తున్నాం వాడుకోమని. ఇది లీజ్ కూడా కాదు, లీజ్ అని అనుకోవద్దు, ఒక రైట్ని కానీ వాడిని వాడుకోమని ఇస్తున్నాం, దానికి తగ్గట్టుగా మనం వేరేది తీసుకుంటున్నాం, ఐదర్ మనీ ఆర్ ఎనీథింగ్. లైసెన్స్ అనేది నువ్వు చేసుకోవడానికి ఇచ్చే పర్మిషన్ అనమాట. అది వర్క్ కానీ, లేదంటే ఇప్పుడు మనకి కొన్ని దగ్గర స్పెసిఫిక్గా వీళ్ళే అమ్మాలి, వీళ్ళే పర్చేస్ చేయాలి, అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి లైసెన్స్లో అనేది. ఈజ్మెంట్లో అలాంటి కండిషన్స్ ఉండవు. ఈజ్మెంట్ అనేది బిట్వీన్ ద డామినెంట్ హెరిటేజ్ అండ్ సర్వనెంట్ హెరిటేజ్. లైసెన్స్ అనేది ఇప్పుడు నువ్వు మద్యం షాపులు ఉన్నాయండి, ఎవరు పడితే వాడు షాప్ పెట్టేసుకొని అమ్మేస్తానంటే కుదరదు, దానికంటూ లైసెన్స్ అండ్ పాలసీస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ లైసెన్స్ కూడా అంతే. ఇది సెక్షన్ 52 డెఫినేషన్ చెప్పారు. ఇది ఆ ప్రాపర్టీ, ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే దాని మీద మనకున్న ఇంట్రెస్ట్ వల్ల ఈ లైసెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో గ్రాంటర్ అండ్ లైసెన్సీ అని ఇద్దరు ఉంటారు. ఈ లైసెన్స్ని కూడా రివోక్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎప్పుడు లైసెన్స్ అనేది రివోక్ అవుతుంది అంటే, లైసెన్స్ ఎవరైతే ఇచ్చారో అతనికి కనుక మళ్ళీ కావాలి అనుకుంటే ఎప్పుడైనా దీన్ని రివోక్ చేసుకోవచ్చు. దీనికి కండిషన్స్ అంటూ ఏం లేవు, పలానా టైంలోనే రివోక్ చేసుకోవాలి అనేది. లేదా నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు 1 yearకి నేను లైసెన్స్ ఇచ్చాను, ఆ 1 year వరకే టైం పీరియడ్, 1 year అయిపోయిన తర్వాత లైసెన్స్ ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది. లేదు కొన్ని సందర్భాల్లో ఏదన్నా కండిషన్ ఏదైనా పెట్టాను లైసెన్స్ ఇచ్చే ముందు, నువ్వు పలానా ఇది చేస్తేనే నీకు లైసెన్స్ గ్రాంట్ చేస్తాను అని, అలాంటి టైంలో నువ్వు కనుక కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ లైసెన్స్ అనేది రివోక్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆ ల్యాండ్ మొత్తాన్ని కొనుక్కున్నావు, అలాంటప్పుడు కూడా లైసెన్స్ అనేది రివోక్ అవుతుంది. లైసెన్స్ అంటే ఓన్లీ నీకు బ్రాందీ షాప్స్ కానీ, గ్యాస్ ఏజెన్సీస్ కానీ ఇవి ఒకటే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ల్యాండ్ ఉంది, నేను నీకు ఇస్తున్నా, నీకు లైసెన్స్ ఇస్తున్నా, మీ గొర్రెల్ని కానీ లేదంటే ఏమైనా కానీ వచ్చి ఇక్కడ గ్రాస్ తినడానికి నేను పర్మిషన్ లైసెన్స్ ఇచ్చేస్తున్నాను, నాకు ఇయర్లీ ఇంత పే చేయి. సో ఇది కూడా లైసెన్స్ కిందకే వస్తుంది. ఈజ్మెంట్లో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈజ్మెంట్ అనేది ఒక్క ఈజ్మెంట్ రైట్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, హెరిటేజ్తో పాటు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇప్పుడు డామినెంట్ హెరిటేజ్ అంటే నాకు ఉంది, ఒక ల్యాండ్ ఉంది, ఈజ్మెంట్ రైట్ ఉంది, దానికి నేను ఈజ్మెంట్ రైట్ ఒక్కదాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేను. నా ల్యాండ్తో పాటు వేరే వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళకి ఈజ్మెంట్ రైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఒక్క విషయం ఈజ్మెంట్లో చెప్పడం మర్చిపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.